రవితేజ మళ్ళీ స్పీడ్ పెంచాడు. ప్రాజెక్టులను ఒకదాని తర్వాత ఒకటి ఓకే చేసేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ స్పీడ్ చూసి కుర్ర హీరోలు కూడా ఇదేం స్పీడ్ అనేస్తున్నారు. ప్రెజెంట్ రవితేజ 2 ప్రాజెక్టులకు ఓకే చేసినట్లు టాక్. ఇంకో 2 మూవీలు లైన్లో ఉన్నాయట. ఇప్పుడు మాస్ జాతర తర్వాత మరో సీక్వెల్ చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడని డైరెక్టర్ హింట్ ఇస్తున్నాడు. ఇంతకీ ఏ మూవీ సీక్వెల్ కి మాస్ మహారాజా రెడీ అయిపోయాడో లెట్స్ వాచ్ ది స్టోరీ. మాస్ మహారాజ్ రవితేజ నటించిన సూపర్ హిట్ మూవీ ధమాకా. 2022లో రిలీజ్ అయిన ధమాకా బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకు పైగా వసూలు రాబట్టి రవితేజ కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్ వసూలు చేసిన మూవీలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకి త్రినాథరావు దర్శకత్వం వహించారు. రవితేజతో పాటు శ్రీలీల యాక్ట్ చేసిన ధమాకా యాక్షన్ కామెడీ జోనర్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వరుస ఫ్లాపుల తరువాత రవితేజకు ధమాకా రూపంలో ఓ మంచి విజయం వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన ధమాకా మూవీ 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమాతో త్రినాథరావుకి మంచి పేరొచ్చింది. సంగీత దర్శకుడిగా బీమ్స్ కి బ్రేక్ దొరికింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సీక్వెల్ కి డబుల్ ధమాకా అనే పేరు కూడా పెట్టేశారు. స్క్రిప్ట్ కూడా రెడీగానే ఉందని, త్వరలోనే ఈ మూవీని పట్టాలెక్కిస్తామని చెబుతున్నారు. రవితేజతో మరో సినిమా చేయాలని ఉందని ఆయన కూడా నాతో ఇదే మాట చెప్పారు. డబుల్ ధమాకా కథ కూడా దాదాపుగా రెడీ అయిపోయింది. ఈ డబుల్ ధమాకా స్టార్ట్ అయిపోతుందని అంటున్నారు. త్రినాథరావు తీసిన మజాకాకి సీక్వెల్ ఉంటుందట. రైటర్ ప్రసన్న కుమార్ సీక్వెల్ కి తగిన స్టోరీ రెడీగా ఉందని చెప్పారు. అయితే సినిమా హిట్ అయిన తరువాత దాని గురించి మాట్లాడుకుంటే మంచిదని డైరెక్టర్ త్రినాథరావు అంటున్నారు. ముందే గొప్పలు చెప్పి ఆ తరువాత చెయ్యకపోతే బాగోదు. అందుకే ఫలితం గురించి మేము కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని త్రినాథరావు అంటున్నారు. త్వరలోనే మైత్రి మూవీస్ బ్యానర్లో మూవీ చేయబోతున్నారు. దిల్ రాజు కూడా ఇదివరకే త్రినాథ్కు అడ్వాన్స్ ఇచ్చారు. అయితే హీరోలు ఎవరన్నది త్వరలో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ధమాకాకి సీక్వెల్ గా డబుల్ ధమాకా అనే టైటిల్ తో చిత్ర యూనిట్ ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సీక్వెల్ ని కూడా త్రినాథరావు దర్శకత్వం వహించే అవకాశం ఉందని, రవితేజతో ఈ కాంబినేషన్ మళ్ళీ సెట్ కానుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి సామజ వరగమన మూవీ ఫేమ్ డైరెక్టర్ భాను భోగవరపు డైరెక్షన్ చేస్తున్నారు. ఇది మే 9న రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత రవితేజ నెక్స్ట్ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. కొంతమంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కాగా మ్యాడ్ చిత్రంతో దర్శకునిగా హిట్ సాధించి ప్రస్తుతం మ్యాడ్ 2ని డైరెక్ట్ చేస్తున్న కళ్యాణ్ శంకర్ ఇటీవల రవితేజకు ఓ కథ వినిపించారట. స్క్రిప్ట్ నచ్చడంతో రవితేజ కూడా ఈ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బయట టాక్ అయితే వినిపిస్తోంది. దీంతో స్క్రిప్ట్ పై మరింత ఫోకస్ పెట్టారట. ఈ సినిమాని కుదిరితే 2026 సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని రవితేజ అండ్ టీం ప్రణాళికలు రెడీ చేస్తున్నారని సమాచారం.